గాంజా అక్రమ రవాణా మరియు తిరుపతిలో వాడకం పైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము తరచుగా ఇక్కడ చెక్కింగ్ చేపట్టడం జరిగింది. మాకు నిన్న ఉదయం వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకి ఈ విజయవాడకు చెందిన బండారు రూపావతి, అలాగే వీరంకి దుర్గా, బండారి కుమారి, ఈ ముగ్గురు కూడా అక్కడ తిరుమల ఎక్స్ప్రెస్లో నర్సీపట్నం దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చినట్టు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు నిన్న ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడితే నిన్న సాయంత్రం మాకు ఖచ్చితమైన సమాచారం రాబడిన మేరకు ఇక్కడ ఇన్ఛార్జి తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా సిఐ గారు మహేశ్వర్ రెడ్డి, అలాగే పురుషోత్తం రెడ్డి ఎస్ఐ, మహిళా సిబ్బందితో కలిపి ఈ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఈ హాలిడే హోమ్ ఉంది కదా, అక్కడ వీళ్ళని గుర్తించి వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఒక 20 కేజీలు గాంజా తెచ్చి ఇక్కడ లోకేశ్వరరావు అని చెప్పి ఇతను నగిరి దగ్గర ఉండే ఓజీకుప్పం విలేజ్, ఇతనికి సప్లై చేస్తున్నారు. ఆ నలుగురిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తర్వాత వీళ్ళని విచారిస్తే వీళ్ళు నర్సీపట్నం ఏరియా నుంచి అక్కడ పాపారావు అని చెప్పి ఒక అప్పారావు అనే వ్యక్తి వీళ్ళకు గాంజా ఇస్తున్నట్టు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ లోకేశ్వరరావుకు ఇవ్వడము, ఈ లోకేశ్వరరావు తీసుకొని పోయి అక్కడ ఈ నగిరి, తిరుత్తని ఆ ప్రాంతంలో ఈ చిన్న పొట్టాలుగా మార్చి అమ్మడం జరుగుతుందని తెలిసింది. వీళ్ళ ముగ్గురిని, ఈ ముగ్గురు ఆడవాళ్ళని అలాగే ఈ లోకేశ్వరరావుని విచారిస్తే వీళ్ళపైన గతంలో కూడా వైజాగ్, విజయవాడ, గుంటూరు, అలాగే తమిళనాడులో కేసులు ఉన్నట్టు తెలిసింది. ఆ కేసుల వివరాలు కూడా ఈ ప్రెస్ నోట్లో పొందుపరచడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర 20 కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజర్కి సంబంధించి ఇందులో పాల్గొన్న టీంకి, ఈ సిఐ గారికి, అలాగే ఎస్ఐ, మిగతా టీంకి ఎస్పీ గారికి రివార్డుల కోసం పంపడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఈ గాంజా పైన ఇలాగే మేము ఈ దాడులు కొనసాగిస్తామని తెలుపుతున్నాం. వీళ్ళకు యాక్చువల్గా వీళ్ళకి ముగ్గురికి కూడా అక్కడ నర్సీపట్నంలో అప్పారావు అనే వ్యక్తి సరఫరా చేసినట్టు తెలిసింది. అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసినాము. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతానికి వీళ్ళు గత సంవత్సరంగా చేస్తున్నట్టు మాకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ సంవత్సరం నుంచి కూడా చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు ఈ ప్రాంతానికి. రైల్వే పోలీసులు కాదు, మేమే గుర్తించాము. మాకు వచ్చిన సమాచారమే. వాళ్ళు తిరుమల ఎక్స్ప్రెస్లో వచ్చారు మొన్న నైటు గాంజా తీసుకొని, నిన్న ఉదయం అంతా గాలిస్తే నిన్న సాయంత్రము మాకు పట్టుబడడం జరిగింది. ఇక్కడే హాలిడే హోమ్ ఉంది కదా, ఈ గోవిందరసం చౌటరీస్ ముందర. అదే నర్సీపట్నం అప్పారావు అతని పైన కూడా కేసులో ఉన్నారు. గాంజా అక్కడి నుంచి కిలో 5,000 రూపాయలకి వీళ్ళు కొని ఇక్కడ తెచ్చి 8,000 రూపాయలకి అమ్ముతున్నారు. వాళ్ళు దాదాపుగా నెలకు 1-2 సార్లు తీసుకొస్తున్నట్టు తెలిసింది. డిఫరెంట్ వ్యక్తులకు ఇస్తున్నట్టు కూడా తెలిసింది. ఇంకా విచారణ కొనసాగుతుంది దానిపైన. అదంతా కూడా మేము ఇంకా విచారణ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపడటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా 6 కేసులు నమోదు చేశాము ఇదే పోలీస్ స్టేషన్లో. వివిధ కేసులు 64 కేజీల గాంజా సీజ్ చేశాము. 19 అదే 6 కేసులు. దీంతో ఈ లోకేశ్వరరావుని మన ఓజుకుప్పం అతను ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అటెన్షన్ డైవర్షన్ కేసులు చేసేవాడు. అతను తమిళనాడులో అతనిపైన 2 కేసులు కూడా ఉన్నాయి. అతను ఈ మధ్య ఆరోగ్యం బాగలేక అది వదిలేసి ఈ గాంజా తీసుకుపోయి అక్కడ చిన్న పొట్టాలు చేసి వాళ్ళ ఓజుకుప్పం చుట్టుపక్కల విలేజ్లో అమ్మడము స్టార్ట్ చేసినట్టు.